స్క్రూలు ఎక్కడికన్నా బండికి బిగించుకుంటారు. మీరేంద్ర రోడ్లలో వేస్తారు. ఏం నాయాలు ఉన్నారు నేను. ఇంకా మా అన్నగాని తెలిసిందంటే ఇంకేంలే బస్సకి. లాంగ్ డ్రైవ్స్ పోయినప్పుడు కానీ ఏదైనా కానీ ఎవరికైనా డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే కనుక మొబైల్ ఛార్జింగ్ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఎవ్రీ బాయ్ ఇన్ కర్ణాటక. సో ఫైనల్గా అయితే ఈరోజు మనకు బండి పంచర్ అయిందనమాట. సో అందుకని చెప్పి మెకానిక్ షెడ్కి వచ్చాం. స్క్రూలు ఎక్కడికన్నా బండికి బిగించుకుంటారు. మీరేంద్ర రోడ్లలో వేస్తారు. ఏం నాయాలు ఉన్నారు నేను. సో వాటర్ వాష్ అని చెప్పాలి గైస్ ఈరోజు. అట్నే ఈరోజు మొత్తం అన్నీ మార్పియాల. ఆయిల్ చేంజ్, మామూలుగా ముందు పక్క అన్నీ మొత్తం బండి పని చేపించేద్దాం. సో ఇటుండే బండిని అంతా వాటర్ వాష్ అంతా మట్టి ఎట్టుందంటే అట్టుంది, ఘోరాది ఘోరంగా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఇక్కడ ఆయిల్ చేంజ్, బ్యాక్ సైడ్ బ్రేక్ ఆయిల్ ఇవన్నీ చూపించేద్దాం. అందులో బ్యాటరీ మొన్న వేయించినాను కొత్తది. సో ఇప్పుడైతే కనుక ఈ చీల తీసేద్దాం. ఈ చీల తీసేసి పంచర్ వేయించేద్దాం. ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది బండి. మా అన్నగాని తెలిసిందంటే ఇంకేంలే బస్సకి. సో కాబట్టి మనకి తెలియక ముందనే మనం అంతా నీట్గా చేసి పడేద్దాం. अभी आ गया वाटर वॉश. సో గైస్ ఫైనల్లీ బండి అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఈ బండి ఏమేమి చేయించాను ఏం సంగతి అనేది కొద్దిగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వాటర్ వాష్ 200 అండ్ ఆయిల్ వచ్చేసి దగ్గర మనకు 450 అయితే పడింది. మళ్ళీ దాని తర్వాత ఫుల్ సర్వీసింగ్ అయితే ఇచ్చేసినాం మనం బండి. అండ్ అందులో ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ ఆయిల్ ఫిల్ చేసినాము. అండ్ ఫ్రంట్ ఆయిల్ కానీ చూపించేసినాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కనుక మొన్న కాదు, మామూలుగా నేను నా ఫ్రెండ్ బ్రిడ్జెస్ నైట్ రైడ్ పోయినప్పుడు లైట్ వెలగలేదు. సో ముందు పక్క లైట్గా నేర్పించేసినాను కొత్తది. సో లైట్ వచ్చేసి 250. సో ఇంకా మనము మామూలుగా ఎక్కడికైనా బైక్ లాంగ్ డ్రైవ్స్ పోయినప్పుడు కానీ ఏదైనా కానీ ఎవరికైనా డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే కనుక మొబైల్ ఛార్జింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి మనము మొబైల్ది ఛార్జర్ కానీ పెట్టించేసినాము కొత్తది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఒక 350 పడింది మనకు. సో మొత్తానికైతే మన బండి మొత్తం క్లియర్ కట్ ఫుల్ కండిషన్లో ఉందన్నమాట బండి. సో ఇది విషయం.